డయాబెటీస్‌లో ఏం ఫ్రూట్స్ తినాలి? ఏం ఫ్రూట్స్ తినకూడదు? ఏ ఫ్రూట్స్ తింటే షుగర్ పెరిగిపోతుంది? ఏ ఫ్రూట్స్ తింటే షుగర్ మనకి బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం? ఇంక దాంతో పాటు ఆహార నియమాలు గూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చనే దాని గురించి మనం ఇప్పుడు ఈరోజు క్లియర్‌గా చూసుకుందాం. సో, మనము టైప్ 2 డయాబెటీస్‌లో ఏంటంటే మనము కొన్ని సింప్టమ్స్ చూస్తే ఎక్కువగా దాహం వేస్తది. అంటే మనం నార్మల్‌గా హెల్తీగా ఉన్న వాళ్ళలో ఎలాంటి కంప్లెయింట్ కనపడదు గానీ, బట్ ఒక టైప్ 2 డయాబెటీస్ వాళ్ళలో ఇప్పుడు జనరల్‌గా కామన్‌గా వచ్చే డయాబెటీస్‌లో దాహం ఎక్కువ అనిపించడము, లేదంటే ఎక్కువ యూరిన్‌కెళ్ళడం. వీళ్ళలో చాలామందికి ఇన్సోమియా ప్రాబ్లమ్ ఉంటది. ఎందుకంటే నిద్రలో మనకి యూరిన్‌కెళ్ళొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా స్లీప్ పట్టదు. దానివల్ల నిద్ర కూడా బాగా డిస్టర్బ్ అవ్వడం వల్ల సో, ఎందుకబ్బా! మేము యూరిన్‌కి నైట్ టైమ్స్ కూడా ఇంతకుముందు ఎళ్ళేవాళ్ళం గాదు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్కువ యూరిన్ ఎళ్తుంది. ఇది కూడా ఒక సిమ్టమ్. కొంతమందికి బాడీ అంతా ఒక టైప్ ఆఫ్ స్వెటింగ్ ఉంటది. అంటే మనం నార్మల్ వ్యక్తులకి ఇంత వాటర్ తాగినా, ఫిజికల్ యాక్టివిటీ నార్మల్‌గా ఉన్నా పర్లేదు గానీ, వీళ్ళకి ఓవర్ స్వెట్టింగ్ ఉంటది. ఇది కూడా ఒక సిమ్టము. అంటే ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్. చిన్న చిన్నగా ఉన్నప్పుడే మనము అరే! మన బాడీలో ఏదో చిన్న అబ్నార్మాలిటీ ఉందని జెప్పేసి మనం వెళ్లి ఒక డయాబెటిక్ టెస్ట్ చేయించుకుంటే ఉంటే జాగ్రత్త పడతాం. లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు. సో, సింప్టమ్స్ వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయొద్దు. కొంతమందిలో బాడీలో తిమ్మిరులు రావడము, కాళ్ళలో సూదులు గుచ్చినట్టు మంటలు మంటలు అనిపించడము, కొంతమందికి షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయనుకోండి. సో, ఎందుకంటే చిన్న వయసులో డయాబెటిస్ ఎందుకొస్తదిలే అన్న నెగ్లిజెన్స్ వల్ల ఈ సింప్టమ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేసి ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత కళ్ళు కూడా బ్లర్‌గా కనపడతాయి. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.